प्रजावास्पुष्पान्मोदि चन्द्रमा अभामागतनं वेद नागतनवान् मोदि प्रच्छन्न अभामागतनं वेद नागतनवान् मोदि पुष्पं समर्पयामि पुष्पगन्धान्नायामि पत्रिकाचरणं समर्पयामि कुङ्कुमद्वयं समर्पयामि सर्वाभरणार्थे अलङ्कारार्थे अक्षतां समर्पयामि अक्षतानि चरितव्यः चरामि नाति नाति चरामि सागरे सर्वदेवतानि पदे वदोस्त दक्षिणं नमः ओम नमस्ताय भुवस्तार దేవుడి పైన పసుపు కుంకుమ వేయండి అన్నం పెట్టి కుంకుమ మహాదేవాయ కృప కలవికరణాగణమ బలవికరణాగణమ బలాగణమ బలప్రమదనాగణమ సర్వభూతశమనాగణమ మనన్మన జ్ఞానం సమర్పయామి అక్షితాన్ సమర్పయామి అక్షితానంతరం గణాదే పౌరచార్య ప్రణాదే తడంతర అనద్వార పరదర అర్ధేంద్రస్త తారేణ ఏతత్త మోక్షే చ నాతి చరితవ్యః నాతి చరితవ్యః రంభాయ నమః స్కందపూర్వజాయ నమః మంత్రిణే నమః శ్రీ మహాగణాధిపతే నమో నమః. చాలుగా పూర్తిగా వేసేసే కంసుని సౌహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు 7 రాత్రులు పగులును తానొక్క రాత్రిగా చేసినప్పుడు లక్ష్మీనారాయణ చిత్తన హరి రామ రామ లాలి అని జనులు పాడేరు లాలి. ఆదివారము పూటను శ్రావణ మాసంన జన్మించెను सर्वं जगत्तत्ता सर्वं जगत्ते प्रत्येते तम्भो विरापानला निरारवः अर्चित నమస్కారం చేసుకోండి మంచిగా రామ అందులో తూర్పుకు తలకాయ చేసి పడుకోబెడతా వచ్చే పూలు కావాలి ఒక పువ్వు వేసి చేయండి చేయండి ప్రత్యక్షతత్వదే తామేవ కేవలం కర్తాది తామేవ కేవలం కర్తాది తామేవ కేవలం వర్తాది తామేవ సర్వకల్లిదం బ్రహ్మాది తం సాక్షాత్ అందరూ కరామి సదాతే సర్వదాన జగతే సర్వదాన సమిత్ర సర్వదాన మహాదేవ హరేక్య హరేక్య సర్వదేవేభ్య నమస్తే అస్తోత్రమేభ్య మంగళమహానిరాజన దేవం దర్శయామి చిత్తాందరయామి ఇలా నైవేద్యం
घोरं ददाति मध्यव्यासानेति एकधा ब्रह्मणमुपहरति एकदैव आगस्तेज ददाति मङ्गलमहानीराञ्जनदेवं दर्शयामि స్వామివారి కార్తీకేయుని एकरेन्द्रोदारान्ताजनं दर्पयामि मङ्गलध्यां दर्पयामि सर्वाभरणार्थे अलङ्कारार्थे अक्षतां दर्पयामि पुष्पं दर्पयामि पुष्पमाल्ये जलन्तैन्द्रष्टाक्षरास्तन्नारगतान्द्रवास समाहार्थकाले सूर्यादेवान्द्रहारान्द्रहारक्षत्राणां पस्पुङ्कुमा भूषितं महादेव అను అబ్బాయికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నాము. అందరూ కూడా చెప్పండి. ధర్మేచ అర్థే అందులో కూర్చున్న దగ్గర నుంచే రామచంద్ర చల్లిన తర్వాత ఆ పువ్వు కింద పెట్టేసేయండి. एकधा ब्रह्मणमुपहरति एकदैव आगस्तेज ददाति मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ते तदादाय सार्वभौमाय मङ्गलमहानीराञ्जनदीपं दर्शयामि అమ్మ తొందరపడకండి. అందరి దగ్గర గంధం పెట్టి కుంకుమ పెట్టాలి. పాటలనే ఉంటాయి. వాటిని దూరం చేయడానికి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ లోటుపాట్లు దూరమై ఆ యొక్క స్వామివారు ఆనందంగా ఉన్నప్పుడు వివాహమైన సమయంలో అందరం కూడా ఎవరైనా సరే ఆనందంగా ఉంటాం కాబట్టి ఆ ఆనందకర సమయంలో తనపైన పడ్డ అక్షింతలను ఆ యొక్క మనము తీసుకొని తలపైన వేసుకోవడం ద్వారా మనకు ఆ కలిగిన దోషం అనేది దూరం అవుతుంది అన్నది మొదటి విషయం. అయితే రెండో విషయం ఏంటంటే వివాహమైన తర్వాత ఇంట్లో పిల్ల పాపలతో ఇల్లు అనేది వృద్ధి చెందుతుంది. కాబట్టి మన యొక్క సమస్త భూమండలం కూడా అలాగే ఎప్పుడూ కూడా వృద్ధి చెందుతూ ఉండాలి అన్నది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే రాజు అనేవాడు ఆనందంగా ఉంటే ఆయన పాలించే ఆ యొక్క ప్రపంచం కూడా ఆయన పాలించే ఆ రాజ్యము కూడా ఆనందంగా ఉంటుంది అన్నది మనకు తెలిసిన విషయం. కాబట్టి అందుకనే అయ్యా మీరు చక్కగా ఆనందంగా ఉంటూ మా యొక్క భూమండలాన్నంతా కూడా చక్కగా ఆనందంగా చూసుకోండి అని చెప్పి ఆ యొక్క స్వామిని స్మరించడానికి ఈ యొక్క వివాహం అనేది మనం చేయిస్తూ ఉంటాం. అయితే వివాహం అంటే మనము చేసుకునే మానవులకు చేసే వివాహము మరియు దేవుళ్ళకు చేసే వివాహంలో చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. వివాహం అంటే మానవులకు చేయాలంటే ముందుగా పిల్లగాన్ని చూసి రావాలా. కార్యక్రమాలలో ఇవన్నీ ఏమి ఉండవు. కేవలము ముందు రోజు స్వామివారిని చక్కగా ఆవాహన చేసి స్వామివారి యొక్క దేవుడి గుడిని శుభ్రం చేసి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలలోనికి స్వామివారిని అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టి ఉదయాన్నే స్వామివారికి అభిషేకం చేసి చక్కగా స్వామివారిని ఎదుర్కోళ్ళు అని చెప్పేసి మనము వివాహం రోజు పిల్లగాడు వచ్చిన తర్వాత ఎదుర్కొంటాం కదా. ఆ ఎదుర్కోళ్ళను చేసి ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి పూజ చేసి ఆ తర్వాత తాలిబొట్టుకు
జీలకర్ర బెల్లానికి, ఆ తర్వాత నవగ్రహాలను మరియు సమస్త పరివార దేవతలను పిలిచి వాళ్లకు చక్కగా పూజ చేసి, అయ్యా మేము ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని చేస్తున్నాము, దానికి మాకు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పేసి అందులో ముఖ్య ఘట్టాలైన ఆ 3 ఘట్టాలను అనగా మరియు ఆ యొక్క అక్షితారోహణను మరియు ఆ యొక్క బ్రహ్మముడి మరియు ఆ యొక్క తలంబ్రాలను ఆ యొక్క పుస్తేను స్వామివారి చేతుల మీదుగా అమ్మవారి మెడలో వేయించడం అనేది జరుగుతుంది. ఈ ఘట్టాలలో ఇవి చేసిన తర్వాత స్వామివారి పైన మనమందరం కూడా అక్షింతలు వేసి